ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, కలువరు ప్రేమలో అనుదినము నూతనమైన వాగ్దానముతో మన తండ్రి మన యేసయ్య మనందరినీ ప్రేమించి ఆయన సజీవులకులో ఉన్న ప్రతి బిడ్డతో నూతనంగా అనుదినము వాగ్దానముతో మనల్ని సంతోషపరుస్తున్న మన యేసయ్యను బట్టి, ఆ వాక్యములో శక్తిములను బట్టి తెలుసుకొని మన కుటుంబంలో ఆశీర్వదింపబడాలని మీరు నమ్మకంగా జీవిస్తున్నారు. కలువరి ప్రేమలో ప్రతి కుటుంబము ఆయన నామములో అనుదినము ఎంతగానో ఆయన సంతోషపరుస్తున్నారని నేను నమ్ముచున్నాను. మీరు కూడా బాగున్నారని నమ్ముచున్నాను. ఇంకా అనేక మందికి కూడా షేర్ చేస్తూ అనేక మందికి యూట్యూబ్ ద్వారా మరి వాగ్దానం ద్వారా తెలియపరుస్తున్నట్టు మరి ప్రతి బిడ్డకు కూడా నా హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే వాట్సాప్లో అనేక మందికి షేర్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ వాగ్దానమును దేవుడి దగ్గర నుంచి వచ్చినది కాబట్టి దేవుడే మీతో మాట్లాడుచున్నాడు. దేవుని యందు నమ్మకంగా ఉండే బిడ్డలుగా ఉండాలి. అందుకు ఈరోజు మన ప్రభువు మనల్ని ఇచ్చుచున్న వాగ్దానము ఎబ్రిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము. దేవుని ఇల్లు అంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తన నిర్మించిన వానికి నమ్మకంగా ఉండిను. ఆయన నిర్మించిన ఆయన కూడా ఎలా ఉన్నాడు? నమ్మకంగా ఉన్నాడు. ఎవరి పట్ల? దేవుని పట్ల. ఈరోజు మోషే కూడా దేవుని ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు. అయితే నువ్వు కూడా నమ్మకంగా ఉండాలని మరి ప్రభు మనల్ని అడుగుచున్నారు. ఎంతమందికి అలాంటి ఆలోచన ఉన్నది? మోషే దేవుని చెప్పిన మాట ప్రకారము ఆయన ఏమి చెప్పితే దాని యందు నడుచుకొని ఆయన చెప్పిన మాట ప్రకారమే ఆయన సేవకుడు అనిపించుకున్నాడు. ఇంకా అంతేకాకుండా ఆయన చెప్పిన ప్రతి పనిలో కూడా నమ్మకంగా చేస్తున్నాడు. ఆయన ఏ మాట వాగ్దానం ఇచ్చినాడో దాని ప్రకారమే నడిచినాడు. ఈరోజు నీకు దేవుడు దర్శనం ద్వారా ఏ వాగ్దానంతో మాట్లాడుచున్నాడో నీ కుటుంబంలో నువ్వు కూడా ఆయనకు నమ్మకంగా జీవించాలి. అసలు ఇల్లు అనగా ఏమిటి? మన హృదయమే కదా. మన హృదయాన్ని మనము పరిశుద్ధంగా పరిపూర్ణంగా నూతనంగా ఉంచుకున్నట్లయితే, మన హృదయం నమ్మకంగా దేవుని కోసం మనము నిలబడినట్లయితే మన తండ్రి మనలోనే ఉంటాడు, మనతోనే మాట్లాడతాడు. ఈరోజు ఆ విధంగా ఆ నమ్మకము కలిగి జీవిస్తున్నట్టు సహోదరి సహోదరులారా, మీరు ఇప్పుడుకే కాదు కానీ ఆయన వచ్చేంత వరకు ఆయన ఇంటి అంతటిలో నమ్మకంగా ఉండమని తండ్రి చెప్తున్నాడు కదా. మొదట కలిగినట్టు విశ్వాసముతో ఆయన చివరి వచ్చేంత వరకు దృఢ విశ్వాసము కలిగి నమ్మకము కలిగి ఆయన నామములు స్తుతిస్తూ ఆయన ఘనపరుస్తూ ఆయనకే ప్రేమైన బిడ్డగుండి హృదయమైన తలుపును ఆయన కోసము తెరవబడి ఎకోజామున పరిశుద్ధాత్మ కలిగిన ఆయన నామమును నీ హృదయమనే ఆలయములో నుంచి, నీ హృదయమనే ఇంటిలో నుంచి పరిపూర్ణమైన ప్రేమగల దేవుణ్ణి ఆహ్వానించుకొని ఆయనని ఇంట్లో ఉంచుకోవాలి. ఎందుకంటే దేవుడు మోషేకు ఏ విధంగా అయితే ఆజ్ఞిస్తే ఆయన నమ్మకంగా ఆయన పట్ల ప్రేమ చూపించి ఆయన చెప్పినట్టు నడిచినాడు. తండ్రి కూడా యేసయ్య కూడా తండ్రి చెప్పిన మాటకు ఆయన అన్ని కూడా నెరవేర్చినాడు. ఏది కూడా ఆయనకు కొరత లేనట్టుగా నా ప్రియ కుమారుడని పేరు పొందుకున్నాడు. ఈరోజు నువ్వు నేను కూడా ఆయన మాటకు లోబడి తన ప్రియ కుమారుడు కుమార్తెని పేరు మనము పొందుకోవాలి. అపోస్తులైన పరిశుద్ధుడైన ప్రధాని యాజకుడైన మన యేసయ్య ఈ లోకములకు వచ్చి ప్రతి ఒక్కరి కోసము ఆయనే తనను మరి లోకములో మరి దేవుడు చెప్పిన మాట ప్రకారమే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరిని ప్రేమించినాడు. తనే ఈ లోకానికి రక్షకుడని మరి లోకములో ప్రతి బిడ్డకు చూపించినాడు. నేను తప్ప మరి ఎవరు లేనట్టుగా ఆయన దేవుని మాటకే లోబడి ఆయన నిలబడినాడు. ఈరోజు నువ్వు నేను కూడా ఆయన కోసం నిలబడదామా? ఆయన చిత్తము కోసం నిలబడదామా? ఆయన కోసం నమ్మకముగా జీవిస్తామా? ఇన్ని దినములు ఇష్ట ప్రకారం జీవించిన మన జీవితంలో మన యేసయ్య
యేసయ్య పక్షమున మనము ఉండాలి. యేసయ్య మనకు చెప్పింది ఏమంటే, నేను మీ పట్ల ప్రేమ చూపించి మీరు నా పిల్లలుగా ఉండాలని, మీరు కూడా ఒకరోజు దేవుని నామను ఘనపరచాలని, మయంపరచాలని ఆయన మనకు నేర్పించినాడు కదా. అయితే ఈరోజు ఎంతమంది అయితే మోషే లాంటి వారుగా, మరి మోషే దేవునికి పరిచాయకుడుగా ఉండి అనేక జనులకు ఆయన చేసిన అద్భుతమైన సేవ ఈరోజు నేను కూడా తెలుసుకొని, మరి నువ్వు కూడా సేవ చేయాలి. దేవుని నామకు నమ్మకంగా జీవించాలి. ఆయన దేవుని నామానికి నమ్మకంగా జీవించాడు కదా. దేవుడు చెప్పిన మాటకు ఒక్క మాట అయినా తీర్చివేయబడలేదు, అంటికి లోబడి ఉన్నాడు. ఈరోజు నేను ఆ విధంగా మరి లోబడి ఉంటున్నామా? లోబడినట్టి బిడ్డలు నూతనమైన ఆయన చిత్తాన్ని అనుదినము ఉదయాన్నే లేచుండగా మన హృదయమును ఆయన తట్టు తిప్పి మనము ఆయనకు నమ్మకంగా ప్రార్థించేవారిగా ఉండాలని ప్రభు మనకు ఈ దినము మరి కృప చూపించినాడు కదా. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపాధ్యయం గల తండ్రి, అయా నీ ఇంటి అంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్టుగా ప్రతి బిడ్డ కూడా నమ్మకంగా ఉండి జీవం గల దేవుని గుర్తెరిగి ఈ లోకములో ప్రతి ఒక్కరు కూడా నీ నామానికి ఘనతమయం కలిగినట్టుగా జీవించాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.